దేవుని మహా ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్నం మనము చదివినటువంటి మాట మరలా ఒకసారి చదివి మీ ముందు పెడుతున్నాను. ఇఫ్ యు రీడ్ ద బైబుల్, ఎజ్కియెల్ 11th చాప్టర్ అండ్ ద లాస్ట్ వర్డ్స్ 25th 11వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటినన్నింటినీ చెరలో ఉన్న వారికి నేను తెలియజేసిద్దని. చాలా ఈజీగా మనము దీన్ని అర్థం చేసుకోవచ్చు. దేవుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారికి ప్రత్యక్షపరిచిన వాటిని చెరలో ఉన్న వారికి తెలియజేశాడు. చెరలో ఉండటం అంటే ఏమిటి? చెర అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక శ్రమ, ఒక శోధన, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఒక జైలు జీవితం, ఒక అప్పున బారినటువంటి పడినటువంటి పరిస్థితి, ఇక చనిపోదామనేటువంటి బాధలో ఉన్నటువంటి వారి పరిస్థితిగా మనం దీన్ని భావించుకోవాలి. చెరలో ఉన్నవారికి తెలియజేసి తిని. చెర అంటే లోకములో అని కూడా మనం భావించుకోవచ్చు. యెహెజ్కేలు గారు చెరలో ఉన్న వారికి దేవుడు ప్రత్యక్షపరిచిన వాటిని తెలియజేసినప్పుడు, మరి మనకు దేవుడు ప్రత్యక్షపరుస్తున్నటువంటి వాటిని ప్రతి వారము ఎప్పుడైతే మీరు దేవుని యొక్క ఆరాధనకి వెళ్తున్నారో, మందిరానికి వెళ్తున్నారు, వీధి సువార్తలకు వెళ్తున్నారు, వాక్యాలు వింటున్నారు, కానీ మీరు ఎంతమందికి దేవుడు మీకు ప్రత్యక్షపరిచిన వాటిని ఇతరులకి, చెరలో ఉన్నవారికి తెలియజేస్తున్నారు, శ్రమలో ఉన్నవారికి తెలియజేస్తున్నారు, హోప్ పోగొట్టుకున్న వారికి తెలియజేస్తున్నారు. దేవుడు మోషేకు ప్రత్యక్షపరిచినటువంటి వాటిని ఇశ్రాయేలుకి తెలియజేశాడు. నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మరి శ్రమలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనులందరినీ కూడా నేను ఐగుప్తు నుంచి విడుదల చేద్దామని భావిస్తున్నాను అని నాకు దేవుడు తెలియజేశాడు అనే విషయాన్ని మోషే ఇశ్రాయేలుకి తెలియజేశాడు. అట్లాగే సౌలుతో దేవుడు మాట్లాడారు. కొత్త నిబంధనలో సౌలుతో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఎవరు నువ్వు అన్నప్పుడు నేను హింసించుతున్నటువంటి క్రీస్తునని చెప్తున్నాడు అని చెప్పి దేవుడు ప్రత్యక్షపరిచిన వాటిని, దానియేలు గారికి దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి వాటిని రాజుకు తెలియజేశాడు. యోసేపు జైలు జీవితంలో దేవుడు ప్రత్యక్షపరిచిన వాటిని ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి మరి యోసేపు తెలియజేయడం జరిగింది. ఇతరులకి తెలియజేసినప్పుడు దేవుడు సువార్త అందుతుంది. దేవుని యొక్క రక్షణను ప్రత్యక్షపరిచావా? ఎవరికైనా దేవుని యొక్క నీతిని ప్రత్యక్షపరిచావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి మరి వెలుగును ప్రత్యక్షపరిచావా? దేవుడు తన వాక్యం ద్వారా నీకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు దర్శనాల ద్వారా నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది నీకు ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉండాలి. నీ కుటుంబం గురించి చెప్పి ఉండొచ్చు, లోకం గురించి చెప్పి ఉండొచ్చు. నేను చాలా ప్రవచనాత్మకంగా మరి దేవుడు నన్ను వాడుకుంటూ ఉంటాడు పలు చోట్ల. దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి వాటిని వెంటనే తెలియజేస్తాను. ఇదిగో ఈ లోకానికి ఇది జరగబోతుంది, అమ్మ నీ కుటుంబానికి ఇది జరగబోతుంది, ఈ మందిరంలో ఉన్నటువంటి వారికి ఇది జరగబోతుంది. నేను దేవుడి సన్నిధికి వెళ్ళి ఎక్కడైతే వాక్య పరిచయం చేస్తున్నానో మీరు నాతో కలిపి వస్తే నేను ప్రవచించినటువంటి దేవుడు నాకు ప్రత్యక్షపరిచిన వాటిని నేను చెప్పినవి మరి దేవుడు చేసాడో లేదో కూడా మీరు అడిగి చూడవచ్చు, అనుభూతిలోకి రావచ్చు. మీరు నమ్మవచ్చు. తప్పకుండా నమ్మండి, దేవుని వాక్యం నమ్మండి. దేవుడు ప్రత్యక్షపరిచిన ప్రతి వాటిని మీరు జాగ్రత్తగా హృదయంలో లెక్కించుకోండి, దాచుకోండి, ఇతరులకి తెలియజేయండి. ఆమేన్.